హలో అండి, ఈరోజు క్యారెట్ బీట్రూట్తో అయితే నేను ఇడ్లీ చేశాను. మా పిల్లల కోసం అయితే నేను ఇలా డిఫరెంట్గా ఉంటుందని చేసి పెట్టానండి. చాలా వరకు పిల్లలు ఇళ్ళల్లో క్యారెట్ బీట్రూట్ అయితే అస్సలు తినరు కదా, మా పిల్లలు కూడా అస్సలు తినరండి. అందుకే ఫ్రై అలా చేస్తే అస్సలు తినరు. అందుకే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఇడ్లీ పిండిలో కలిపి అయితే చేశాను. క్యారెట్ని తురుముకుంటే మాత్రం అస్సలు కనిపించదు, చాలా బాగుంటుంది. పిండిలో కలిపినప్పుడు అసలు అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి పిల్లలకు చూడడానికి కూడా. ఏంటో ఇది డిఫరెంట్గా ఉందని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిండిలో అయితే కొద్దిగా ఉప్పు, వంట సోడా అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలాగ వంట సోడా కొద్దిగా వేసి కలుపుకోవాలి. పిండిని అయితే కొద్దిగా తీసుకున్నానండి. ఒక గిన్నెలో అయితే క్యారెట్, మరొక గిన్నెలో అయితే బీట్రూట్ కలిపాను. ఇలా రెండింటిని బాగా కలుపుకోవాలండి. బాగా కలిస్తేనే అది పిండిలో కలిసిపోతుంది. పిల్లలకైతే అస్సలు కనిపించదు, ఏంటో అనుకుంటారు పిల్లలు. క్యారెట్ బీట్రూట్ వల్ల అయితే హిమోగ్లోబిన్ అయితే బాగా పెరుగుతుందండి. ఇడ్లీ ప్లేట్కి అయితే ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాయడం వల్ల అస్సలు అంటుకోదు, మనం తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. వీక్లీ 1 టైం అయినా పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా చూడడానికి డిఫరెంట్గా కనిపిస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక ప్లేట్లో క్యారెట్ని, మరొక ప్లేట్లో బీట్రూట్ని అయితే ఇలా చేశాను నేను. ముందుగా అయితే స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టి జర వాటర్ని బాగా హీట్ చేయాలండి. బాగా మరిగిన తర్వాతే ప్లేట్లు పెట్టాలి, లేకపోతే ఇడ్లీ అనేది తొందరగా ఉడకదు. ఇక్కడైతే మనము చట్నీ చేసుకుందామండి. ఇప్పుడు చట్నీ కోసం అయితే ఒక బాండీ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని, పల్లీలు అయితే కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టి పల్లీల్ని దోరగా వేయించుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. మరొకసారి బాండీ పెట్టి అందులో పచ్చిమిర్చి వేసి అవి కూడా వేగాక వీటిని కూడా కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇడ్లీ అయితే ఇక్కడ ఉడికిందా లేదని ఒకసారి అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇడ్లీ ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఒక స్పూన్ని తీసుకొని పిండిలో అలా ప్రెస్ చేసి చూస్తే స్పూన్కి పిండి అంటుకుంటే ఇంకా ఉడకనట్టుగానే మళ్ళీ కాసేపు ఉంచుతామండి. ఇక్కడైతే మళ్ళీ పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి. ఇంకా దాంట్లో కొద్దిగా పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నాను, కొద్దిగా ఆయిల్. మరోసారి బాండీ పెట్టి చట్నీ కోసం తాలింపు పెడుతున్నాను. 2 స్పూన్ల ఆయిల్, తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇక్కడైతే ఇడ్లీ ఉడికేసింది. చాలా బాగున్నాయి కదా చూడడానికి, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. పిల్లలకైతే అస్సలు తెలీదు బీట్రూట్ క్యారెట్ కలిపినట్టుగా. పిల్లలైతే చాలా బాగా తింటారు. దాని కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.